ముంచుకొస్తున్న మోంతా తుపానును ఎదుర్కొనేందుకు బాపట్ల జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టింది. ఈదురుగాలులతో పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్న హెచ్చరికలతో కలెక్టరేట్లో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా ప్రజలు తక్షణమే కంట్రోల్ రూమ్కు సమాచారం ఇవ్వాలని జిల్లా కలెక్టర్ సూచించారు. గ్రామ సచివాలయ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అధికారులంతా అందుబాటులోనే ఉంటారని చెప్పారు. సోమవారం ఉదయం నుంచి వర్షం తీవ్రత కనిపిస్తుందని, పాఠశాలలకు సెలవులు ఇస్తున్నట్లు కలెక్టర్ ప్రకటించారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్తో పాటు 4 క్విక్ రెస్పాన్స్ టీంలు అందుబాటులో ఉంటాయని బాపట్ల జిల్లా ఎస్పీ తెలిపారు. ఇది ఒక సివియర్ సైక్లోన్ అని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఎక్కువ గాలితో కూడినటువంటి వానం ఉండబోతుంది. సోమవారం పొద్దున్నుంచి మొదలుకొని అంటే సోమవారం పొద్దున అంటే 27వ తేదీ పొద్దున ప్రకాశం, నెల్లూరు, బాపట్ల ఈ జిల్లాలకి, అలాగే పల్నాడు, అన్నమయ్య ఈ జిల్లాలకి రెడ్ అలర్ట్ ఉంటే, అట్లా 28కి ఆ సైక్లోన్ మూవ్మెంట్ అనేది పైన వెళ్తుండగా కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు, పడమర గోదావరి, తూర్పు గోదావరి, కోనసీమ, కాకినాడ, అట్లే 29 కూడా మనకి ఎఫెక్ట్ ఉంది. సో 27, 28, 29 అనేది చాలా క్రిటికల్ 3 రోజులు. హెవీ టు వెరీ హెవీ రైన్ఫాల్ జిల్లాలో రాబోతుంది. సో కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఈ నేపథ్యంలో ఎవరు కూడా కంగారు పడకుండా, ఎవరు కూడా భయపడకుండా మీకు కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు ప్రభుత్వం తరపు నుంచి మనం చేస్తామని తెలియజేస్తూ, ఎవరు ఎక్కడైనా ఇబ్బందులు ఎదుర్కొంటే కంట్రోల్ రూమ్ నంబర్ కూడా మీకు తెలియజేస్తాం. ఆ కంట్రోల్ రూమ్కి కూడా కాల్ చేసి మీరు తెలుసుకోవచ్చు. పిల్లలకి సెలవు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ప్రజలు మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని, అనవసరమైన పయనం చేయకూడదని కోరుతున్నాను. అన్ని ప్రాంతాల్లోనూ ఈ పోలీస్ పికెట్స్ని రెవెన్యూ ఆఫీషియల్స్తో కలిసి, అదేవిధంగా ట్రాఫిక్ డైవర్షన్స్ ఏవైతే ఉన్నాయో ట్రాఫిక్ డైవర్షన్స్ అవసరమైనటువంటి ట్రాఫిక్ డైవర్షన్స్ చేసుకుంటూ, ఎక్కడా కూడా ఎటువంటి అన్‌వాంటెడ్ ఇన్సిడెంట్స్ జరగకుండా, ఎటువంటి డెత్స్ జరగకుండా అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ కలిసి పనిచేయడానికి సమగ్రంగా ప్లాన్ చేసుకొని ముందుకు వెళ్ళడం జరుగుతుంది.